దేవస్థాన అధికారులకు విద్యుత్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేవస్థానానికి సంబంధించిన విద్యుత్ బిల్లుల అంశంపై హెచ్చరికలు అందాయి. 2 ఏళ్ల దుర్గగుడి యాజమాన్యం అప్పారావుపేటలోని పాముల కాలువ వద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి రోజు 24 మెగావాట్ల విద్యుత్ ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. ఇందుకు ప్రతిగా విద్యుత్ శాఖ దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ సర్వీసులకు సంబంధించిన ఒప్పందం రద్దు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక నుంచి కరెంట్ బిల్లు చెల్లిస్తూ విద్యుత్ ఉపయోగించుకోవాలని ఆలయ యాజమాన్యానికి తెలిపారు. 2 కోట్లు ఖర్చు చేసి సోలార్ ప్లాంట్ నిర్మించినట్లు ఆలయ యాజమాన్యం విద్యుత్ మండలికి తెలిపింది. ఈ విషయంలో ఇరు పక్షాల అధికారులు ప్రభుత్వ యంత్రాంగంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.